సార్ ట్రంప్ కొత్త డ్రామాలు, ఇరాన్ డోంట్ కేర్, ఇక చమురు మంటలైనా మోడీ తీసుకునే నిర్ణయాలు. మోదీ వాస్తవంగా కేంద్ర మంత్రివర్గం కూడా ఈ అమరావతి బిల్ కూడా వెళ్తుంది అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏకాభిప్రాయం ఉంది, నేరుగా పెట్టేశారు. మోదీ భద్రతా విషయాల మీద కొద్ది రోజుల కిందటే ఒక సమావేశం జరిపి ప్రత్యేకంగా 7 కమిటీలు ఏర్పాటు చేసి ఇవన్నీ చేశారు. అప్పుడే కదా లాక్డౌన్ ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు కూడా వచ్చాయి. లాక్డౌన్ లేదంటున్నారు కానీ ఏదో వాతావరణం ఉంది, ఎన్నికల ముందు దేశాలపై వేడి పెంచే పని జరుగుతుంది. కానీ ఇరాన్ యుద్ధం పూర్తిగా అనిశ్చితిగా మారిపోయింది. ట్రంప్ అని ఆయన ఉన్నారు కదా, ఆయన తాజా వేషం ఏంటంటే ఇంకా అయిపోయింది, మా లక్ష్యాలన్నీ సాధించేసాము. ఇరాన్లో ప్రభుత్వ మార్పు, రిజిమ్ చేంజ్ కూడా అయిపోయిందంట. ఆయన మైండ్ చేంజ్ తప్ప అక్కడ చేంజ్ ఏం లేదు. ఇరాన్లో రిజిమ్ చేంజ్ కూడా అయిపోయింది. మస్తాబా ఖోమేని అనేవాడు ఎక్కడ కనిపించట్లేదు కదా, ఆడి పని అయిపోయింది. కాబట్టి ఇరాన్లో రిజిమ్ చేంజ్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే ఇంకొక కారణం కూడా ఉంది. ఇరాన్ రెవల్యూషనరీ సెక్యూరిటీ గార్డ్స్ అనేవాళ్ళు మొత్తం ఆధిపత్యం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెంజెస్కియాన్ అనేవాడికి ఏం లేకుండా పోయిందని కొన్ని కథనాలు తిరుగుతున్నాయి. సో ఆయన్ని పోయి వీళ్ళకి వచ్చింది కాబట్టి మేము ఆశించింది రిజిమ్ చేంజ్ అయిపోయింది. హార్మోజ్లో కూడా మేము చేయాల్సినవన్నీ చేసేసాం. కాబట్టి ఇట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ డేస్. ఎప్పుడు ఆగుతుంది అన్నది ఇట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ డేస్ అని ట్రంప్ చెప్తున్నాడు. బట్ ఇరాన్ మటుకు చాలా ఫర్మ్గా ఉంది. మేము అంత తేలిగ్గా నీ మాటలు నమ్మి ఏదో అయిపోతుందని మేము అనుకోపోవట్లేదు. మీరు ఇవన్నీ కూడా లేపేసేయాల్సిందే. 15 షరతులు కాబట్టి 5 షరతులకు తగ్గించాం దాన్ని. మీరు నిన్న చర్చ కూడా చేసినట్టున్నారు కదా పెద్దవాళ్ళతో. సో ఇప్పుడు ఇరాన్ అమెరికా ఇద్దరికి చెప్పాలి. ఒకడేమో వచ్చి నెత్తి మీద కూర్చొని వేరే రాజ్యాలు ఆక్రమించేవాడు ఒకడు, తన రాజ్యాన్ని తాను కాపాడుకుంటూ చుట్టుపక్కల ఏదో చేస్తున్నవాడు ఒకడు. వీళ్ళిద్దరిని కలిపి అంటే ఇంట్లో ఒకడు వచ్చి దొంగతనానికి వచ్చాడండి, దొంగను యజమానిని ఒకటే విధంగా చూడాలని చెప్పినట్టుగా తయారైంది పరిస్థితి. సో ఇక్కడ ఇరాన్ నా ఇంటిని నేను కాపాడుకుంటాను, మీరు చెప్పారు కాబట్టి నేను తగ్గను అని ఇరాన్ ఒక వైఖరితో గట్టిగానే ఉంది, నిలబడింది. దానికి అంతకంతకు నైతిక మద్దతు కూడా పెరిగింది. రష్యా, చైనా కూడా కొంచెం అంతకుముందు బయటకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ట్రంప్ చెప్పినట్టు వింటుందని ఎవ్వరు నమ్మట్లేదు. రెండో విషయం, ఇజ్రాయిల్ ట్రంప్కు తెలియకుండా చేస్తుందని కూడా ఎవరు భావించట్లేదు. పైకి ఒకటి మాట్లాడుతున్నాడు ఆయన, లోపల ఇంకొకటి చేస్తున్నాడు. కాబట్టి 2 రోజులకు ఒకసారి ఆగిపోతుంది, అయిపోయిందని చెప్తున్నప్పటికీ మంట పెడుతూనే ఉన్నాడు. కింద మంట పెడుతూనే పైన రకరకాలుగా మాటలు చెప్తున్నాడు. చాలా మంది నేను ఇందాకేదో వివాహ కార్యక్రమానికి వెళ్తే అక్కడ కూడా అడుగుతున్నారు ఆగిపోతుందా అని. లాంఛనంగా ఆగిపోవచ్చు, అది వేరే విషయం, ఆగిపోవచ్చు, లేకపోతే ప్రకటనలు రావచ్చు. కానీ అక్కడ పెట్టిన మంట అంత సులభంగా ఆరే పరిస్థితి మటుకు లేదు, అది రగులుతూనే ఉంటుంది. అందువల్ల భారతదేశం కూడా ఈ పెద్ద దేశం కదా మంది, కొంతమంది లాగా చిన్నది కాదు. ఈ దేశం యొక్క చమురు అవసరాలు, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, రూపాయి విలువ, ప్రపంచంలో చాలా కరెన్సీ విలువలు పడిపోయినాయి, కానీ ఘోరంగా పడిపోయింది రూపాయి. ప్రపంచంలో భారతదేశం యొక్క రూపాయి విలువ పడిపోయినంతగా ఇంకేమీ పడిపోలేదు. చమురు కారణం కాదు దీనికి, చమురు సంక్షోభం లేదంటున్నాం మనం. అంటే మన ఆర్థిక వ్యవస్థ యొక్క దుర్బలత్వం, చాలా పెద్ద ఎత్తున ఎఫ్ఐఐలు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అన్నవి చాలా భారీ ఎత్తున దేశం నుంచి తరలిపోతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ, మనం ఎప్పటి నుంచో మా దగ్గర విదేశీ మార్గ ద్రవ్యం చాలా ఎక్కువగా ఉందన్నాం, కానీ ఒక్కసారిగా పరిస్థితి తలకిందులవుతుంది. కాబట్టి ఈ మంటల నుంచి ఎలా కాపాడుకోవాలి అనేది ఒకటి. రెండోది, మన రాజకీయ వైఖరి ఏంటి? మనం అందులో చేరలేదు, ఇందులో చేరలేదు. పాకిస్తాన్ మటుకు ఇరాన్ తోసిపుచ్చింది. సో ఈ ఇనిషియేటివ్ మనం తీసుకోవాలని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇరాన్ పాకిస్తాన్కు మేము చెయ్యము, ఒబలైజ్ చేయమన్నారు. కాబట్టి ఇండియా ఇప్పుడు స్టెప్ ఇన్ చేస్తే చాలా మంచిదని. కాబట్టి భారతదేశం యొక్క చొరవ పాత్ర పెంచుతుందా అనే ఒక ప్రశ్న కూడా చాలా మందికి ఇక్కడ వస్తూ ఉంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మనకు క్లియర్ అవుతాయి. కానీ ట్రంప్ మటుకు ఇంకా కోలుకోవడం అయిపోయింది. ఇంకా ట్రంప్కు వెన్ను విరిగింది. ఆయన ఏదో ఎదురు ఒక్కడిని పోవాలని కోరుకుంటే నీకు 2 కళ్ళు పోయాయని, ట్రంప్ ఏదో ఇరాన్ ఏదో దెబ్బతీయాలనుకొని తనకు తాను ఘోరంగా దెబ్బతిన్నాడు. ట్రంప్ను అమెరికా వాళ్ళే దించేసే ఒక పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఈ అసాధారణ పరిస్థితులు, అసాధారణమైన పరిణామాలు రాజ్యాంగంలో ఉందండి. అది ఏమైనా అభిశంసించవచ్చు, అభిశంసన చేయొచ్చు, అభిశంసన లేదు. అమెరికా అధ్యక్షుడు చాలా చాలా పవర్ఫుల్, కానీ
సాక్ష్యాధారాలు దొరకవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న రక్షణ మంత్రి హెగ్జిత్ అనేవాడు తన సన్నిహితుల ఆయుధాలు కొనుక్కోవడం కోసం ఇదంతా చేశాడని ఆధారాలు మొదలయ్యాయి కదా. దాని మీద నేను ఒక విచారణ కమిషన్ వేస్తాను. నిక్సన్ ఎందుకు దిగిపోయాడు? నేను చూస్తుండగా నిక్సన్ తొలగించారు కదా, నిక్సన్ ఎందుకు తొలగిపోయాడు? వాటర్ గేట్ కుంభకోణంలో తొలగిపోయాడు. ప్రతిపక్షాల యొక్క ఈ ఎన్నికల సమావేశంలో రహస్యంగా ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాని మీద విచారణ జరిపి తొలగిస్తారేమో అనుకుని రాజీనామా చేసే అవకాశం కల్పించారు కదా. ట్రంప్ కూడా అలాంటి పరిస్థితి రాదని ఏముంది? ఎగ్జిట్ లాంటి వాళ్ళ పనులు చాలా. ఇప్పుడు అంతకుముందు వికీలీక్స్ ఇట్లాంటివి ఎన్నో విషయాలు బయటికి తీసుకొచ్చాయి. ఇలాంటివి బయటికి వస్తాయన్నా వికీలీక్స్ అసాంజేని కానీ ఆ తర్వాత ఇంకొక అతన్ని కానీ వెంటాడి ప్రపంచంలో ఎక్కడ వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు ఎపిస్టిన్ ఫైల్స్ చాలండి. నిజంగా గట్టిగా ప్రపంచం నిలబడితే అమెరికన్ పొలిటికల్ సిస్టమ్, కార్పొరేట్ స్ట్రక్చర్ గనక గట్టిగా నిలబడితే ఎపిస్టిన్ ఫైల్స్ మీద లోతుపాతులు తేలిస్తే గనక దాని మీద ట్రంప్ను అభిశంసన చేయొచ్చు. ఇంకా చాలా విషయాలు బయటపడతామని చెప్పొచ్చు. అంతకుముందు ఎన్నికల అక్రమాలు, అంతకుముందు వైట్ హౌస్ మీద దాడికి కూడా ఈయన ప్రయత్నించాడు. వీటన్నిటినీ లోతులోకి వెళ్తే ఎందుకు వెళ్ళలేదు? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు అమెరికాను పిచ్చోడు పాలిస్తేనే మంచిది, పరిస్థితి ఏం బాగాలేదని అమెరికా కార్పొరేట్ వ్యవస్థ భావిస్తుంది. అన్ని వారి పేరు మీద పోతాయి, మన వ్యవస్థ మనకు కాపాడబడుతుందని. ఇది మొదటి కారణం. రెండోది, ట్రంప్ దగ్గర అపారమైన డబ్బులు ఉన్నాయి ఇవన్నీ చేసి, కానీ మైనస్ చేస్తున్నాడు. కానీ ఓ పరిస్థితి రావచ్చు, ఇలాగే రేపు మధ్యంతర ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో ఒక చర్చ వచ్చింది, మీరు విని ఉంటారు. ఇప్పుడు నిక్సన్ దిగిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? ఫోర్డ్ అయ్యాడు. ఫోర్డ్ గెలవలేదు కూడా. ఇప్పుడు వాన్స్ వస్తాడు కదా, జేడీ వాన్స్ ఉపాధ్యాయ, ఈయన రాష్ట్రపతి, ఈయన అధ్యక్షుడు అయితే భారతదేశానికి కూడా మంచిది కదా. ఏదో ఆయన భార్య ఉషా, ఆయన భారతీయురాలని మనం వింటాం కదా. కాబట్టి వాన్స్ ఆప్షన్తో ఏదైనా చేయొచ్చు కదా. కొంచెం ఎంతకాలం ఈ ట్రంప్ ఏం చేస్తాడో తెలియకుండా చస్తున్నామనే ఒక వాతావరణం కూడా ఉంది. కాబట్టి ఎలాంటి అనూహ్య పరిణామాలైనా కానీ మనం సంభవించవచ్చు, మనమేమి రూల్ అవుట్ చేయలేము. యూరప్ కూడా ఎంతో లేదు, నాటో కూడా ఎంతో లేదు. కాబట్టి ఇంకోటి, దేశంలో భయంకరమైన మొన్న భారతీయుల హోటల్ మీద దాడి చేశారు. ఇంకా జాతీయ విద్వేషాలు ఇట్లాంటివి కూడా అమెరికాలో వచ్చాయనుకోండి, వాళ్ళ సిస్టమ్ కాపాడుకోవడానికి కూడా వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకోవాల్సి రావచ్చు. కాబట్టి మీరు అనూహ్యమైన నాటకీయమైన పరిణామాలు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.